వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సాయిన్ వాళ్ళ ఆఫీస్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అవుతుంది కదా డోర్ దగ్గర. సో అది ఎలా జరిగిందో మనకి చూపిస్తారు. అది అవ్వగానే సాయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంటాడు. ఎదురుగా అప్పుడే డోజే వస్తూ ఉంటాడు. వెంటనే క్వశ్చన్ చేస్తాడనమాట అసలు ఏం జరిగిందని చెప్పి. డోజే ఎవరికి ఏం కాలేదు, అందరూ బాగానే ఉన్నారు. సో ఎవరైతే మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో అతనే వచ్చేదంతా చేశారని నాకు అనుమానంగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయిందని చెప్పి ఆ వీడియో సాయియోన్కి క్లియర్గా చూపిస్తాడు. సాయియోన్కి చాలా కోపం వస్తుంది. అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఆఫీస్ దగ్గరకు వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఇంత ధైర్యం అసలు ఎలా వస్తుంది జనాలకి? ఏదో ఒక వచ్చేయాలి, వెంటనే నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి హడావిడిగా ఇంటికి వెళ్తాడు. అప్పుడే మీకు ముందే చెప్పాను కదా, హుయిషు టీవీలో ఈ న్యూస్ చూసి తన చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేస్తుంది. అప్పుడే సాయియోన్ కూడా డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే తన షాక్ అవుతుంది. మీకేం కాలేదు కదా, బాగానే ఉన్నారు కదా అని చెప్పి సాయియోన్ హుయిషు వైపే వస్తూ క్లోజ్గా తన్ని టేబుల్ మీద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టేసి నాకు నువ్వు ఇచ్చే క్లూ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అసలు తన టై మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూడడానికి ట్రై చేస్తాడు. బట్ హుయిషు వెంటనే దాన్ని ఆపుతుందన్నమాట. సాయియోన్ హుయిషుని ఎత్తుకొని బెడ్రూమ్ లోపలికి వెళ్ళి తన్ని బెడ్ మీద పడుకోబెట్టి దాన్ని చూద్దాం అనుకుంటాడు. హుయిషు మళ్ళీ ఆపేసి నోట్బుక్లో రాయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఏమైంది, మీరు బాగానే ఉన్నారు కదా, ఏం కాలేదు కదా అంటే సాయియోన్ నేను బాగానే ఉన్నాను, ఏం కాదు, ఇప్పుడు నువ్వు కాదు నేను క్వశ్చన్స్ ఇస్తాను, నువ్వు ఆన్సర్ చెప్పు. ఆ కిడ్నాపర్ని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా చూసావంటే హుయిషు రాసి చూపిస్తుంది. అతను మాస్క్ వేసుకొని ఉన్నాడు, బట్ నేనైతే ఎక్కడా చూడలేదని అనుకుంటున్నాను అని చెప్పేసి సాయియోన్ హుయిషుకి క్లోజ్గా వస్తూ నువ్వు ఎక్కడ చూడలేదా, నీకెవరూ తెలీదా, మరి అతనికి ఆ కిడ్నాపర్కి నీ గురించి అంత బాగా ఎలా తెలుసు అని చెప్పేసి క్లోజ్గా వస్తూ తన డ్రెస్ని పైకి లాగుతూ ఉంటాడనమాట ఆ పుట్టుమచ్చని చూడడానికి. హుయిషుకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏంటి నిజంగానే చెక్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి వెంటనే సాయియోని నెట్టేసి బుక్ మీద రాయడం స్టార్ట్ చేస్తుంది. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆ కిడ్నాపర్ ధైర్యంగా మీ ఆఫీస్కి వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేశాడు. అదంతా వదిలేసి వాడిని ఏం చేయలేక నన్ను క్వశ్చన్ చేస్తున్నారా? నా గురించి అతనికి ఏం తెలుసు, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి రాసి వేస్తుంది. ఆ మాటల ప్రకారం సాయియోన్ ఏం అర్థం చేసుకుంటాడంటే అంటే తనకి నిజంగానే తెలియదు అనుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే సాయియోన్కి డోజే కాల్ చేస్తూ ఉంటాడు. ఐఎమ్ సో సారీ ఇలా చేసినందుకు అని చెప్పేసి తన డ్రెస్ని సరి చేసి తను బయటకు వెళ్ళిపోతాడు తన రూమ్కి డోజేతో మాట్లాడడానికి. డోజే ఏం చెప్తూ ఉంటాడంటే పోలీస్ ఆఫీసర్, మీరు ఒక వీడియోని ఆడియో క్లిప్ని రిలీజ్ చేశారు కదా, అలాగే బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరా అని చెప్పేసి ఆ రెండు కేసులను ఒకేసారి చేద్దాం అనుకుంటున్నారు, మీరేమంటారంటే సాయియోన్ లేదు అలా చేయకండి, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా, నేను అతనితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను, సీసీ కెమెరాలో మాత్రం ఎవరో వచ్చేసి అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేశారు అంటే దీని అర్థం ఏంటి, ఎవరో మాస్టర్ ప్లాన్ వేసి ఇదంతా చేస్తున్నారు, ఒక్కరు కాదు చాలా మంది ఉన్నారు, ఒక్కరైతే కాదు మనకు అర్థమవుతుంది, ఎందుకంటే కాల్లో మాట్లాడుతూ ఇదంతా చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నట్టు సాయియోన్ డోజేకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే అది ఏదైతే నేను టీవీ వాళ్ళకి ఇచ్చానో అది జస్ట్ నేను కావాలని చెప్పేసి అతను భయపడడానికి కొంచెం ఎడిట్ చేసి ఇచ్చాను, మీరు ఆ రికార్డింగ్స్ ఏమీ టీవీ వాళ్ళకి ప్రొవైడ్ చేయొద్దు అన్నట్టు డోజేకి క్లియర్గా చెప్తాడు. ఈ ఒక్క లైన్ని బయట నుండి మన హుయిషు వింటుందన్నమాట. ఆ మాట వినగానే అమ్మయ్య, అయితే వీడియో రికార్డింగ్స్ సాయియోని ఇచ్చాడా న్యూస్ వాళ్ళకి, ఇంకేం తెలియదులే, అయితే అదొకటి ఎడిట్ చేసి ఇచ్చానన్నాడు కదా అమ్మయ్య అని చెప్పేసి తను అనుకుంటుంది. సాయియోన్ డోర్ తీసి బయటకు వస్తూ ఉంటే హుయిషు గ్లాస్ పగిలిపోయింది కాబట్టి వాటిని నీట్గా ఎత్తుతూ ఉంటుందన్నమాట, క్లీన్ చేస్తూ ఉంటుంది. సాయియోన్ అది అబ్జర్వ్ చేసి నీ ఫోన్ తీసుకురాపో, హ్యాకింగ్ ఏమైనా అయిందేమో నాకు డౌట్గా ఉంది, అది చెక్ చేయాలి ఒకసారి నీ ఫోన్ అని చెప్పేసి తన ఫోన్ తీసుకురామని చెప్తాడు. తను వెళ్ళిపోయేసరికి సాయియోనే ఆ గ్లాస్ పీసెస్ అన్నిటినీ తను తీస్తూ ఉంటాడు. తను రాగానే ఏంటి నువ్వు నీ చేతులతోనే కదా మాట్లాడగలవు, ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా చెప్పు, చేతికి ఏమన్నా అయితే ఎలాగా, అసలు నీకు మాటలు కూడా రావన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక తన దగ్గర నుండి ఆ ఫోన్ తీసుకుంటాడనమాట, ఎలా అయినా సరే తన ఫోన్ చెక్ చేయాలని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయి తన ఫోన్ ఓపెన్ చేసేసి తన వీచాట్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి సాంగ్యూ గుర్తొస్తాడు. వెంటనే సాంగ్యూ చాట్ ఓపెన్ చేస్తాడనమాట. తన చాట్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో తను ఇంకా సాంగ్యూ చిన్నపిల్లలతో ఒక ఫోటో తీసుకొని ఉంటారు. దాని వెనకాల న్యూరీ డ్రీమ్ సెంటర్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇదేదో ఆర్ఫనేజ్ కైండ్ ఆఫ్ థింగ్ లా ఉందని చెప్పేసి తను అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి హెచ్బీసీ ఛానల్ వాళ్ళే చూస్తారు. సాంగ్యూ ఉన్నాడు కదా, సో హెచ్బీసీతో టైఅప్ అయ్యి ఒక క్రైమ్ రిపోర్ట్ చేస్తూ ఉంటాడు కదా ఒక ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ గురించే వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఆ టీం ఇంకా సాంగ్యూ. వాళ్ళతో పాటు యాంకర్ అయిన యూరి కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ సాంగ్యూని మీకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో చాలా క్రైమ్ రిపోర్ట్స్ చెప్తూ ఉంటారు, అలాగే మీ పర్సనల్ వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు, చాలా మందికి మీ గురించి బాగా తెలుసు, అది కాకుండా ఇంకేమన్నా స్పెషల్గా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్కి అంటే
యూరి ఏంటి అలా అంటారు, ఇంకేమైనా ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, ఉంటే మనకి చెప్తారా ఏంటి అన్నట్టు అంటే సాంగ్యు వెంటనే ఉంది చెప్పాలనుకుంటున్నాను అన్నట్టు అంటాడు. ఇక అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఏంటో అది చెప్పరా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి అడిగితే సాంగ్యు ఓకే వినండి, చిన్నప్పుడు నేను ఒక ఆర్ఫనేజ్ లో పెరిగాను, నేను ఒక ఆర్ఫన్ అన్నట్టు అంటాడు. వాళ్ళందరూ సాడక చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు, ఆర్ఫన్స్ ఎప్పుడూ చూడలేదా అన్నట్టు క్వశ్చన్ చేస్తాడనమాట. నేను ఒక ఆర్ఫనేజ్ లో పెరిగాను, అక్కడ పక్కనే ఒక పెద్ద బంగ్లా ఉంటుంది, ఎప్పుడు ఆ ప్లేస్ కి ఆడుకోవడానికి వెళ్తూ ఉండేదాన్ని. ఒకప్పుడు ఆ బంగ్లాకి ఓనర్ అయిన అతని కొడుకు వచ్చాడు సియోల్ కి, అది అక్కడే ఉండేది ఆ బంగ్లా. సో అతనితో కలిసి ఆడుకుందాం అని చెప్పేసి నేను ఆ బంగ్లా లోపలికి వెళ్ళాను, మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళం. అతనికి డౌన్ స్టేర్స్ లో ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ లోకి వెళ్ళి అక్కడ చాలా బొమ్మలు ఉండేవి, చాలా బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బట్ వన్ డే ఒక ఫైన్ డే ఏమైందంటే నేను అక్కడికి వెళ్ళి చూసేకి చాలా భయంకరమైనది ఒకటి జరిగింది. అది చూసి నేను చాలా భయపడిపోయి వెనక్కి పరిగెత్తాను. అసలు ఏం జరిగిందంటే అనగానే అక్కడ సడన్ గా అలారం మోగుతుంది అనమాట. ఇలా ఇంట్రెస్టింగ్ గా భయంకరంగా చెప్తూ అది అలారం మోగేసరికి అందరూ భయపడిపోతారు. అలారం మోగేసరికి నా టైం అయిపోయింది, నాకు ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక సాంగ్యు వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ అదేంటి అలా మధ్యలో వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాడు, ఏం జరిగిందో ఏంటో నెక్స్ట్ చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్లీ సాంగ్యు ఇంకా హుయిజు లంచ్ కి కలుద్దాం అనుకుంటుందన్నమాట. వస్తూ వస్తూ వాళ్ళని చూస్తుంది, ఓ మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి, ఏంటి నువ్వు కూడా ఇదే రెస్టారెంట్ కి వచ్చావా, మీ ఇద్దరు ఎలా తెలుసు అంటే సాంగ్యు యాక్చువల్లీ హుయిజు నేను ఇద్దరం కాలేజ్ నుండి ఫ్రెండ్స్, ఒకే దగ్గర చదువుకున్నాం, అప్పటి నుండి పరిచయం ఉంది అన్నట్టు చెప్తాడు. ఓ ఓకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు లంచ్ చేయండి, నాకు స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు, నాకు చాలా ఇష్టమైన పర్సన్, అతనితో ఈరోజు నేను లంచ్ చేయబోతున్నాను, అక్కడే కూర్చుంటాను, మీరు అతను రాగానే అలానే చూస్తూ ఉండిపోకండి, అతను సిగ్గుపడతాడు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అక్కడ వెనకెళ్ళి కూర్చుంటుంది అనమాట. సో సాంగ్యు ఊజితో ఏంటి ఇలా చెప్తుంది, అంతలా ఎవరు వస్తారో చూద్దాం అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. కాసేపటికి మన సాయోన్ వస్తూ ఉంటాడనమాట. సాయోన్ రాగానే యూరి గట్టిగా అరుస్తుంది ఇక్కడ ఉన్నానని చెప్పేసి. వెంటనే హుయిషు కూడా ఎవరా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే సాయోన్ వస్తూ ఉంటాడు. ఇక వెంటనే తను భయపడుతూ ఉంటుంది, అదేంటి ఇతనేం చేస్తున్నాడు, నన్ను చూడకూడదు అని చెప్పేసి చేయి అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా సాయోన్ అక్కడికి ఎలా వస్తాడంటే మన హుయిషు ఫోన్ తీసుకున్నాడు కదా, హ్యాక్ అయిందో లేదో చూస్తానని చెప్పేసి ఆ మెసేజెస్ లో ఉంటుంది ఆ టైంకి వాళ్ళు అక్కడ కలుస్తున్నారని, అందుకే కావాలని యూరికి చెప్తాడు అక్కడికి రమ్మని. డైరెక్ట్ గా సాయోన్ హుయిజు పక్కన వెళ్ళి నిలబడి మీరు ఇక్కడేం చేస్తున్నారు ఇంటర్ప్రెటర్ అన్నట్టు అంటాడు. ఇది యూరి అబ్జర్వ్ చేసి మనం కూడా వీళ్ళతో పాటు కూర్చుందామని చెప్పేసి ఇక నలుగురు ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటారనమాట. యూరి చెప్తూ ఉంటుంది యాక్చువల్లీ హుయిజు ఇంకా సాంగ్యు ఇద్దరు కాలేజ్ నుండి ఫ్రెండ్స్ అంట అని చెప్పేసి. యూరి క్వశ్చన్ చేస్తుంది మీకు హుయిజు ఎలా తెలుసు అని చెప్పేసి. సాయోన్ రీసెంట్ గా నేను ఒక పార్టీకి వెళ్ళాను, అక్కడ నాకు ఇంటర్ప్రిటర్ లా తిను నాతో పాటు వచ్చింది, సో అలా తెలుసు, నేనే అనుకుంటున్నాను దానికి ట్రీట్ ఇద్దామని, ఆ రోజు చాలా హెల్ప్ చేసింది కదా, టైంకి వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అన్నట్టు కవర్ చేస్తాడు యూరితో. మన హుయిజు సాంగ్యు ఆర్డర్ చేసిన సీ ఫుడ్ ని చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. సో వెంటనే హుయిజుని క్వశ్చన్ చేస్తాడనమాట, నీకు సీ ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పేసి. సాంగ్యు తనని అడిగాడు అనుకొని అవును ఇష్టమే అన్నట్టు చెప్తాడు. అప్పుడు సాయోన్ వీడిని ఎవడు అడిగాడు అసలు, వీడు రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. అప్పుడే సాంగ్యు సాయోన్ కి గ్లాస్ లో డ్రింక్ పోవడానికి ట్రై చేస్తాడు. సాయోన్ వెంటనే నాకు డ్రింక్ చేసి అలవాట్లేదు అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తాడు అనమాట. హుయిజు ఎక్కడ సాంగ్యు ఫీల్ అవుతాడని చెప్పేసి నేను డ్రింక్ చేస్తాను నాకు ఇవ్వు అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళిద్దరూ సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటే సాయోన్ వెంటనే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు కూడా ఇంటర్ప్రెట్ అని చెప్పేసి. సాంగ్యు కాదని చెప్తాడు. మరి నీకు సైన్ లాంగ్వేజ్ ఎలా వచ్చు, అసలు నువ్వేం చేస్తుంటావంటే సాంగ్యు ఇలా చెప్తాడు, నేను సైకియాట్రిస్ట్ ని డాక్టర్ గా చేస్తున్నాను అని చెప్పేసి. మీకు మ్యారేజ్ అయిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తే సాంగ్యు వెంటనే అసలు ఏం కావాలి, నేనంటే మీకు ఇష్టం ఏంటి, నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెప్పేసి అంటాడు అనమాట. ఇక సాంగ్యు సైలెంట్ అయిపోతాడు, సాయన్ కూడా సైలెంట్ అయిపోతాడు. హుయిషు తను డ్రింక్ తాగడానికి గ్లాస్ తీసుకుంటే అనుకోకుండా కొంచెం డ్రెస్ మీద పడుతుంది, నేను రెస్ట్ రూమ్ కి వెళ్తున్నాను అని చెప్పేసి తను రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. అప్పుడే సాయోన్ కి కూడా డోజే నుండి ఇలా చెప్తాడు, ఆ సీసీ కెమెరాలో కనిపించిన అతన్ని మేము ఒకరిగా గుర్తించాము, అతని ఫ్లాట్ కి వచ్చాము, ఇక్కడ చాలా బాంబ్స్ కూడా ఉన్నాయి, హోమ్ మేడ్ బాంబ్స్, అలాగే అతన్ని పట్టుకోవడానికి కూడా ట్రై చేశాను, అతన్ని పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. బట్ సాయోన్ ఏమో ఇలా చెప్తాడనమాట, నాకెందుకు అతను కాదనిపిస్తుంది, దీని వెనుక ఎవరో ఉన్నారు, మీరు ఇంట్రాగేట్ చేసినా కూడా అతనికి ఏం తెలియదు అన్నట్టే చెప్తాడని నాకు అనిపిస్తుంది అని సాయోన్ చెప్తాడు. అదే విషయం పక్కన పోలీస్ ఇంట్రాగేట్ చేస్తున్నా ఆ పట్టుకున్న అతను అదే చెప్తూ ఉంటాడు, నాకేం తెలీదురా బాబు, వెళ్ళి అతన్ని పట్టుకోండి, నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు.
డోజే సరే నేను కరెక్ట్ పర్సన్ ని పట్టుకుంటానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ హుయిజు ఉంటుంది. హుయిజు ఫోన్ లాక్కొని వెంటనే టైప్ చేసి చూపిస్తూ ఉంటుంది. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, నా ఫోన్ హ్యాక్ చేశారా లేదా చెక్ చేస్తానని చెప్పేసి నన్ను స్పై చేస్తున్నారా, నా మెసేజెస్ అన్ని చెక్ చేస్తున్నారా అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది. ఏంటి మీరు సాంగ్యోకి నాకు మధ్యలో ఏదైనా ఉందని చెప్పి మీరేమన్నా అనుకుంటున్నారా అంటే, సాయోన్ అసలు నేను ఎందుకు అనుకుంటాను, అతను చాలా మంచి పర్సన్ అని చెప్పావు, నాకెందుకు అలా అనిపించట్లేదు, నాకు అతను లూజర్ లా కనిపిస్తున్నాడు, అలాగే అతని గురించి చాలా బాగా తెలుసని కూడా చెప్పావు, మరి నా గురించి నీకేం తెలుసు, 20 years గా నేను నీకు తెలుసు, నా గురించి ఏం తెలుసు, నేను అనుకున్నంత నీ గురించి నాకు తెలియదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అన్నట్టు సాయోన్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు సాంగ్యూ దగ్గర బిజినెస్ కార్డ్ కూడా తీసుకుంటాడనమాట. తన గురించి తెలుసుకోవడానికి కావాలని చెప్పేసి తీసుకుంటాడు. సాయం వెళ్ళిపోగానే అక్కడ హుయిజుకి తను ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఇంటర్ప్రెటర్ గా ఒక కంపెనీలో వాళ్ళ నుండి ఒక మెసేజ్ వస్తుంది, అర్జెంట్ గా రా అని చెప్పేసి. హుయిజు కూడా సాంగ్యూకి ఇంకా యూరికి నాకు వేరే పని ఉందని చెప్పేసి తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.